జనసేన పార్టీ నాయకులు రవిశంకర్ గ్రూప్ అధినేత కంది రవిశంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకసారి మీరే చూడండి. నేను కంపల్సరిగా రియాజ్ గారితో, ఎమ్మెల్యే గారితో, దామోదర్ జనార్దన్ గారితో మేము ముగ్గురం కలిసి నడుస్తాం. దీంట్లో ఏ డివిజన్ అనేది ఉండదండి. ఎలాంటి విడుదలకు వచ్చినా మాకేం ఇబ్బంది లేదు. మేము ఎందుకంటే ఇక్కడ ఆలోచన, మా మెంటాలిటీ ఏంటంటే ఒకటి, కార్యకర్తలకి మనకి 12 సంవత్సరాలు ఇబ్బంది పడ్డారు, వీళ్ళందరికీ ఏదో చేయాలని. ఇప్పుడు కూడా ఒక హాఫ్ అవర్ పాటు మేము మాట్లాడుకున్నాం. ఫస్ట్ మన వాళ్ళకి ఏం చేయాలన్నా, మన అందరం ఏ సమయం వచ్చినా ఏమొచ్చినా చేయాలన్నా ఇలాంటిది మనకు బాగుంటుంది. ఆఫీసులో కూడా ఎంతో మంది, చాలా మంది రియాజ్కి రావాలి, తను కష్టపడ్డారు అని ఆ లిస్టు కోసం అన్ని ఎతికినప్పుడు దాంట్లో 7వ నెంబరు పవన్ కళ్యాణ్ గారు టిక్కు పెట్టి ఆ రియాజ్కి ఇది కంపల్సరీగా ఇదే ఉండాలి అన్న ఉద్దేశం. స్టేట్ వైడ్గా దాని పదవి అనేది చాలా గొప్ప పదవి. ఎందుకంటే ఆఫీసుల్లో నెక్స్ట్ మన మంగళగిరి ఆఫీసులో ఎప్పుడు అటాచ్మెంట్ ఎక్కువ పెరిగింది, అన్ని పెరిగింది. రౌప్రియమాల్లో జరిగినటువంటి ఎల్డీఏ చైర్మన్ గా జనసేన పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ నియమితులైన సందర్భంగా ఆయనకు అభినందన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆద్యాంతం జనసేన పార్టీ నాయకులు కంది రవిశంకర్ గారు చేసినటువంటి ప్రసంగం ఆకట్టుకుందని కూడా తెలియజేసుకోవచ్చు. తాను ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు, ప్రస్తుతం ఎల్డీఏ చైర్మన్ గా ఎంపికైనటువంటి రియాజ్తో కలిసి తన జర్నీ రాబోయే రోజుల్లో ఉంటుందని, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా కూటమి భాగస్వాములతో కలిసి పనిచేయమన్నారని, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్తో రాబోయే రోజుల్లో ఒంగోలు కాన్స్టిట్యున్సీ, అదేవిధంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీని అభివృద్ధి చేసేందుకు రానున్న రోజుల్లో కార్యక్రమాలు భారీగా నిర్వహించేలా ఏర్పాటు చేస్తానని ఆయన తెలపడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఎవరిని కూడా, కష్టపడ్డ ప్రతి వ్యక్తిని కూడా ఎవరిని కూడా వదిలే అవకాశం లేదు. ఎందుకంటే ఒక వ్యక్తికి పదవి రావడానికి ముందు వెనక కొంత టైం పట్టిద్దేమో కానీ జనసేన పార్టీ ప్రతి ఒక్కరికి కూడా బ్రహ్మాండమైనటువంటి పరిస్థితులు రాబోతుంది. ప్రతి ఒక్కరికి కూడా అవకాశం కల్పించింది. ఈ రోజు నాతో మొదలైంది. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కళ్ళకు కూడా జనసేన పార్టీ సరైన గుర్తింపు ఇస్తుందని చెప్పి మరొకసారి మనస్ఫూర్తిగా నేను మీ అందరికీ చెప్తున్నాను. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ గ్రామ గ్రామాన, డివిజన్ లో మనం విజయబావుట ఎగురవేసి మన పార్టీని అఖండమైనటువంటి కీర్తిలో మనందరం కూడా ఉంచేటట్టు చేయాలని చెప్పి